రెండుసార్లు ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులయ్యారు. కర్నూలు జిల్లాలో ఏ సమస్య వచ్చినా చక్రపాణి రెడ్డి ద్వారానే తీర్చేలా చేశారు. కానీ ఈ రోజు పార్టీపై నిందలు మోపి వెళ్లిపోవడం సరికాదన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. ప్రీ ప్లాన్డ్ గా వైసీపీలోకి వెళ్లారని దుయ్యబట్టారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తులు శిల్పా సోదరులను ఆరోపించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, శిల్పా సోదరులు జనాలపై అడ్డదిడ్డంగా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీరు తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు నాయకత్వాన దాన్ని ఈరోజు అక్కడ ఇంప్రూవ్మెంట్ చేసి తిరుపతి మాదిరిగా చేయాలని చెప్పే ఉద్దేశంతోనే అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరు చేసింది? తెలుగుదేశం చేసింది. మరి ఆయన ఏమైనా దీంట్లో పార్టిసిపేట్ చేసే భాగస్వామి అయినాడా? లేదు. ఈరోజు పట్టుబట్టి మేమందరం కూడా కలిసి ఈ 500 కోట్ల రూపాయలు అక్కడ ఈ శ్రీశైలం ప్రాజెక్టు, ఈ శ్రీశైలం సున్నిపేటకు, శ్రీశైలం డెవలప్మెంట్కు తీసుకొచ్చి వచ్చారు. అక్కడ రానున్న రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి క్వార్టర్స్ కానివ్వండి, మరి అదే కాకుండా ఇంకా మరి బీదవాళ్ళకు పేదవాళ్ళకు కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి అన్నీ కూడా అమర్చడానికే ఈ 500 కోట్ల రూపాయలు కూడా నేను చేస్తే అన్ని నియోజకవర్గాల్లో ఏళ్ళు పెట్టినాను. జిల్లా అధ్యక్షుని బాధ్యతలు ఏంటయ్యా? పార్టీని సక్రమంగా నడిపించి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవి పార్టీకి అధిష్టానానికి తెలిపి అధిష్టానం ద్వారా సక్రమంగా చేయాల్సిన పనులను నువ్వు అనవసరంగా ప్రతి నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టి చిచ్చులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కాకుండా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు నువ్వు పార్టీని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా ఏ నియోజకవర్గంలో నువ్వు ఎంతమందిని నాయకులను ఏ రకంగా ఇబ్బంది పెట్టావో అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఎన్నోసార్లు ఇది అధిష్టానం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా కూడా మరి నీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆయన దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా సర్దుకొని పోవాలా, సర్దుకొని పోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే మరి ఆ రోజు క్లియర్గా నీకు అన్ని విషయాలు చెప్పి రెండో దఫా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు తప్పకుండా శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించుకొని రావాలి, మీ మీద ఇంకా బాధ్యత ఉంటుందని చెప్పేసి స్వర్గీయ భూమానాయరెడ్డికి గారికి కానీ, నాకు కానీ, మణిగాంధీ గారికి కానీ, ఏదైతే మేము 5 మందిమి శాసనసభ్యులము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి చెప్పినప్పుడు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి, మీరు నమ్మకం కలిగించుకోవాలి, చక్రపాణి రెడ్డిని గెలిపించుకొని రావాలి, మీ బాధ్యత అని చెప్తే అహర్నిశలు కష్టపడి చక్రపాణి రెడ్డిని ఏ విధంగా గెలిపించుకున్నామో మనకందరికి కూడా తెలుసు. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటా, నేను 149 ఓట్లతో మెజార్టీలో గెలిచాను, మరి వీళ్ళు వచ్చిన తర్వాత 60 ఓట్లతో గెలిచినాడని. అసలు మేము రాకుంటే నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఈసారి మా సపోర్ట్ అయినా లేకపోతే నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉండేవాడు కాదు. మేమందరం కలిసి నిజాయితీగా పార్టీ కోసం పనిచేశాం కాబట్టి నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నావు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, మొన్నటికి మొన్న అనవసరమైన రాద్ధాంతాలు, అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా, అంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి అనవసరంగా బురద జల్లి లేని విషయాలన్నీ కూడా కల్పిస్తూ నువ్వు మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు, పార్టీలో ఉండే క్యాడర్ను, అధినాయకత్వాన్ని నువ్వేదో మెప్పించి ఒప్పిస్తానని చెప్పేసి మొన్నటికి మొన్న మీటింగులు పెట్టి నెల కూడా కాలేదు. పార్టీలోంచి నాకు పంపించే దమ్ముందా, ధైర్యం ఉందా? పార్టీని వీడే ప్రసక్తే లేదు. మల్లికార్జున సాక్షిగా నేను పార్టీని విడిచిపెట్టిపోను, పాతాళగంగల ప్రమాణం చేద్దామా, ఇన్ని మాట్లాడిన వ్యక్తి 10 రోజులు కూడా కాలే. ఈరోజు మరి ఏ మొహం పెట్టుకొని పార్టీ వదిలిపెట్టిపోయినావు? పార్టీ ఏం అన్యాయం చేసింది నీకు? అన్నీ మీరు ముందే మాట్లాడుకొని ఒక ప్యాకేజీ, నువ్వు మీ అన్న 2 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్యాకేజ్ మాట్లాడుకొని ప్రీ ప్లాన్డ్గా ముందు మీ అన్నను పంపించినారు. మళ్ళీ ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు మీ కారణంగానే వచ్చినాయి. ఏదైతే సాంప్రదాయాలను నువ్వు కానీ, మీ అన్న కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని తుంగలో తొక్కేసి కేవలం అధికార దాహానికి, పదవులు లేకుంటే మీరు ఉండలేరు, బ్రతకలేరు. మీరు పదవులు ఉన్నా లేకపోయినా మేము బ్రతకగలం, ప్రజలతో ఉండగలం. అది అడ్డం పెట్టుకొని ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ
నువ్వు చిల్లర పడేస్తే ఏరుకోవడానికి, నువ్వు చిల్లర పడేస్తే విశాలం కాదు ఇక్కడ. మా ప్రజలు అట్లేరు, చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు, అందరికీ తెలుసు. మీ భాగవతాలంతా కూడా నంద్యాల ప్రజలకు, శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి మీరు, ఈ జిల్లానే కాదు, మీరు పక్క జిల్లా నుంచి వచ్చి ఈ నియోజకవర్గాల్లో తిష్ట వేసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుతో పేద ప్రజల ఏదైతే వాళ్ళ ఆర్థికమైన భారాలు ఉంటే వాళ్ళను లోబర్చుకొని అవి ఇవిస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఇన్నాళ్ళు మీ చుట్టూ తిప్పుకున్నారు. కొంతమంది పాపం ఇబ్బందులు ఉన్నోళ్ళు మీ మాయమాటలు నమ్మి మీతో తిరిగితే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో అందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఏ విధంగా ఈరోజు కష్టాలు పడుతున్నారో తెలుసు. మీ మాయమాటలు నమ్మి మీతో తిరిగి అన్ని రకాలుగా నాశనం అయిపోయిన కుటుంబాలు ఈరోజు ఈ 2 నియోజకవర్గాలలో ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. మీ చరిత్ర అంతా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మీ చరిత్రలన్నీ బయటపడినాయి కాబట్టి పార్టీలో కూడా మీ చరిత్రలని తెలుసుకొనే పార్టీ కూడా వార్నింగ్ ఇస్తే దాన్ని సొడ్డుగా పెట్టుకొని మీరు ఈరోజు బయటికి పోవడం జరుగుతూ ఉంది. ఉమానాగిరెడ్డి గారి మీద ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టావు అక్రమంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు. నంద్యాలలో ఈరోజు కూడా స్టేట్మెంట్ చూశాను నిన్న. లాడ్జీలలోకి దిగి డబ్బులు వసూలు చేస్తారు, మనుషులను చంపుతారు. ఎవరా మనుషులను చంపినది? మెత్తని కత్తితో తెలియకుండా గొంతులు కోసే రకం మీరు. గతంలో వాస్తవమే కొన్ని కుటుంబాలు ఈ నియోజకవర్గ ఫ్యాక్షన్ సంబంధాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఏ ఫ్యాక్షన్లు ఉండకూడదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులంతా బాగుండాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. మేము కూడా అన్ని గ్రామాలలో ఫ్యాక్షన్లు వద్దు, అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండండి, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి, ప్రజలంతా ముందుకు రావాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రామాలలో ఎక్కడికక్కడ కక్షలు పెంచడం. ఈరోజు నా నియోజకవర్గంలోనే ఈయన ఈ 2.5 సంవత్సర పదవీ కాలంలోనే ఓడిపోయిన ఇన్ఛార్జిగా ఉంటూ పెత్తనాన్ని వెలగబెడుతూ ప్రశాంతంగా ఉండే గ్రామాలలో